సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏంటమ్మా చూస్తున్నావు? ఇల్లు బాలేదా? బ్యూటిఫుల్ డాడీ, కానీ అమ్మ ఫోటో ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నా. ఓ అదా. యా, దాట్స్ ద రైట్ స్పాట్. హలో హలో, డాక్టర్ సుబ్రహ్మణ్య గారండి? నేనే. ఏంటో శాస్త్రి? ఏం లేదండి. ఏం లేకపోతే ఫోన్ ఏం చేసావా? పెట్టే. అయ్యా ఉండవయ్యా, మీరు ఊరిక జోకులేస్తారు. ఈ మధ్య నాకు ఏ ఒక్క వస్తువు చూసినా రెండు కింద కనిపిస్తున్నాయండి. మొన్నటికి మొన్న ఒక వివాహానికి వెళ్ళాను. ఒక పెళ్లి కూతురు కూతురుంది. ఒక పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి కూతురులా కనిపించి వాళ్ళతో నేను ఇదేమిటంటే ఇద్దరు పెళ్లి కూతురులని అడిగాను. చిత్తకొట్టు వదిలిపెట్టారు. ఏమైనా సరే దీనికి కాస్త వైద్యం చేయాలండి. అంటే అన్ని రెండుగా కనిపిస్తున్నాయా? ఒక కన్ను తీసేస్తే అంతా సర్దుకుంటుంది. మా డిస్పెన్సరీకి వచ్చాయి. ఏంటలా చూస్తున్నావు? భార్గవ శాస్త్రి సంభావన లేకుండా అక్షంతలు కూడా వేయడు. వైద్యం మాత్రం ఫ్రీగా చేయించుకోవాలంటాడు. బాగా ఇచ్చాను కదా. ఇచ్చారండి. అది మరి చాలా బాగుంది. అమ్మాయి సీత. అన్నయ్య గారు. ఏంటమ్మా ఏం చేస్తున్నా? అబ్బే ఏం లేదు, ఊరికే. రాఘవ ఎక్కడా? ఆయన పైన గదిలో ఉన్నారు. ఓ, వాడి గదిలో ఉన్నాడా? ఏంటి షీల్డ్స్ చూసి అంత మురిసిపోతున్నావు? పెంచిన కొడుకు ఎంత ఆనందపడుతున్నావు అంటే అసలు కొడుకు అయితే ఇంకెంత ఆనందపడేవాడు. సుబ్రహ్మణ్యం, నోరు జారుకు. నేను పంచిన రక్తం మట్టి పాలైంది. ఆ మట్టిలో దొరికిన మాణిక్యంలా నా ఆనంద్. ఒలంగో త్వరగా రారా. ఎక్కడికి రా? మనం అర్జెంట్ గా వెళ్ళి ఆనంద్ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి. ఎందుకు? తెలుగు భాష గురించి ఆనంద్ వాళ్ళ కాలేజ్ తరఫున ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. అది ఇప్పుడు టీవీలో లైవ్ టెలికాస్ట్ అవబోతోంది. పద పద, త్వరగా రానందు. లోజా 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 కాదురా, రోజా. నీకు రాక్షరం ఎప్పుడు పలుకుతుందిరా? తొందరగా రండి, టైం అవుతుంది. ఏంటిలా వచ్చారు? ఆనంద్ ఎక్కడా? ఆనందా ఇదిగో ఇక్కడ. చాలా బాగా పాడవురా. నేర్పించింది నాన్నే కదమ్మా. అందరూ ఇలా ఉండరు. ఆశలు మన్నించేవారు కొందరైతే పండించేవారు నీలా కొందరే ఉంటారు. ఏం నాన్న, కాలేజ్కి తీసుకెళ్తా అన్నారు? గంట నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తున్నానమ్మా. అదేంటమ్మా, ఇవాళ ఆదివారం కదా, మర్చిపోయారా? తెలుసు, అది మా అమ్మ చదువుకున్న కాలేజ్. సోమవారం దాకా ఉండలేను, అందుకే వెళ్తున్నాను. ఈ కాలేజ్కి ఒక ట్రెడిషన్ ఉంది. యాన్యువల్ డే రోజున క్లాక్ టవర్ రన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ క్లాక్ 12 అవగానే 12 గంటలు కొడుతుంది. మొదటి బెల్ కొట్టగానే రేస్ మొదలుపెట్టి 12వ బెల్ కొట్టేలోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయాలి. మా ఫైనల్ ఇయర్లో ఆ రేస్లో నేనే గెలిచాను. కమ్ ఆన్ డాడ్, ఇంట్లో ఒక్కసారి మెట్లకి దిగితేనే మీకు ఆయాసం వస్తుంది. ఈ బిల్డింగ్ చుట్టూ తిరిగాని చెప్తే నేనెలా నమ్ముతాను? నమ్మవా? రా చూడు, ఏజీవి ప్రసాద్ 1983. ఓకేనా? వావ్, అమేజింగ్. టఫ్ జాబ్.
తర్వాత ఎవరు చేయలేదనుకుంటా. డాడ్, నాది చిన్న డౌట్. అది నిజంగా మీ పేరేనా? హే, నేనేరా. పద. Come. ఇదేనమ్మా మీ అమ్మ క్లాస్ రూమ్. డాడీ, అమ్మ గుర్తొచ్చిందా? పద. కమ్ ఆన్, బీ ఫాస్ట్. 12 అవుతుంది. డాడీ, అతనెవరో మీలాగా బిల్డింగ్ చుట్టూ పరిగెత్తడానికి రెడీ అవుతున్నాడు. పరిగెత్తలేడు. పరిగెత్తుతాడు. ఎవ్రీ సండే చూస్తున్నాను. వీడు ఎప్పుడు పరిగెత్తాలి? లేదు, పరిగెత్తుతాడు. పందెమా? 5 రూపీస్. ఓకే. It. Dad, you're the best. Nobody can beat your record. No. Every record is meant to be broken. ఈ రన్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇతనిలో ఉంది. నేను గెలవగలనని నాకంటే మీ అమ్మకే ఎక్కువ నమ్మకం ఉండేది. అదే నన్ను గెలిపించింది. అలాగే ఇతని మీద నమ్మకం ఉన్న వాళ్ళు పక్క నుండి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా గెలుస్తాడు. పద. ఎవరో సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్టున్నారే. సెల్ ఫోన్ బాగుంది, సిమ్ కార్డ్ తీసేసి వాడేసుకుందాంలే. రే, పెద్ద అయితే నువ్వు పెద్ద దొంగ అవుతారా? ఇప్పుడు కాకపోతేగా రేపు ప్రిన్సిపల్ ఆఫీస్ లో హ్యాండ్ అవుట్ చేద్దాం. దానందు. నన్ను దొంగ అంటావా? చెప్తా. హలో. రేయ్, అమ్మాయిలా మాట్లాడరా. హలో. Is on home? No, he home. Who talking? Oh, you don't know English? ఎవరమ్మా నువ్వు? నేను కలిస్మా కపూర్ని. కలిస్మా కపూలా? ఆనంద్ వస్తే నేను ఫోన్ చేసి నేను చెప్పండి ఆంటీ. ఓకే, బాయ్. దొంగముండ. ఓకే, బాయ్ బాయ్. ఓకే, బాయ్. ఎదురా ఏంటది? సెల్ అమ్మా, ఇవ్వు. సెల్లా? సర్లే, బాయ్. ఓకే, బాయ్. రండి. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఇందాక ఫోన్ చేసింది, నేను ఎత్తాను కనుక సరిపోయింది. అదే మీ నాన్నగారు తీసుంటే ఇంకేమైనా ఉందా? ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంటమ్మా? ఓహో, అంత గుర్తుకు రాని పిల్ల నేను ఫోన్ చేయమని ఎలా చెప్పింది? ముద్దు కూడా పెట్టింది నాకు. ముద్దు పెట్టిందా? పేరేమైనా చెప్పిందా? చెప్పింది, కలిస్మా కపూల్ అంట. కలిస్మా? ఆగాగా, కలిస్మా అందా కరిష్మా అందా? కలిస్మా కపూల్. ఎక్కడికి రా? కలిస్మా కపూల్ ని తీసుకొస్తా. ఎక్కడికమ్మా కలిస్మా? అభిషేక్ బచ్చన్ ఇంటికా? పద. ఇదిగో వీడే కలిస్మా కపూల్. ఎరా, నువ్వే కదా ఫోన్ చేసింది? ఇక్కడ దెబ్బ తగిలిందా అండి? పదండ్రా. మిమ్మల్ని ఒక్కసారి లే. ఏమైంది? ఏంటమ్మా, ఏం వెతుకుతున్నావు? నా సెల్ ఫోన్ మిస్ప్లేస్ చేసుకున్నాను డాడీ. అందులో మీ అమ్మ వాయిస్ రికార్డ్ చేసుకున్నావు కదూ? అదే డాడీ, టెన్షన్ గా ఉంది. ఓ పని చేయి, ల్యాండ్ లైన్ నుంచి నీ సెల్ ఫోన్ ఇచ్చేయి. తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే నీకు తెచ్చిస్తారు. సీతూ, ఫోన్ ఎత్తమ్మా. 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 హలో, నా పేరు సీతు అండి. మీరు మాట్లాడుతున్న సెల్ నాదే.
కాలేజ్లో పారేసుకుంటే మీకు దొరికినట్టుంది. మీ ఇంటి అడ్రస్ చెప్తే నేనే మీ ఇంటికి వచ్చి సెల్ కలెక్ట్ చేసుకుంటాను. అమ్మాయిలకి అడ్రస్ ఇచ్చే అలవాటు నాకు లేదనుకోండి. సరే కానీ నా పేరు ఆనంద్. సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ క్లబ్కి వచ్చి మీరు మీ సెల్ ఫోన్ తీసుకెళ్ళచ్చు. ఓకే. ఓకే అంటే సరిపోతుందా? మిమ్మల్ని ఎలా గుర్తుపట్టడం? నేను రెడ్ క్యాప్ పెట్టుకుని వస్తాను. హాయ్ బేబీ. చెప్పా. థ్యాంక్ యూ. హాయ్ హ్యాండ్సమ్, యు ఆర్ లుకింగ్ సో స్లిమ్. థ్యాంక్ యూ. ఏంటి ఇలా కూర్చున్నారు? ఈత కొట్టడానికి వచ్చారా? ఈత కొట్టే వాళ్ళని చూడడానికి వచ్చారా? యూ నాటి. ఓకే బాయ్. ఏంటి అప్పుడే లేచిపోయావు? స్విమ్ సూట్ వేసుకుని వస్తాను. కమ్ సూన్ యా. ఓకే. రే బోనో క్యాచ్ రా. రే ఆ రెడ్ క్యాప్ అమ్మాయి వస్తుంది, మీరు ఆడుతుండండి, నేను సెల్ ఇచ్చేసి వస్తా. రే ఉలంగో నువ్వు బాలే. వీడేంటి వస్తున్నాడు? కొంప తీసి నేను పర్స్ కొట్టడం చూసేసాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సీతు అంటే మీరే కదా? యా యా. నా పేరు ఆనంద్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకెందుకో ఈ సెల్కి ఆ ఫేస్కి మ్యాచ్ అవుదేమో డౌట్గా ఉంది, కొంచెం ఆలోచించుకో. నీ దొంగ ఫేస్కి అందరు దొంగలా కనపడుతుంటారు, నోరు మూసుకో. ఇదిగోండి మీ సెల్. వీడెవడో కన్ఫ్యూజ్ మాస్టర్ లా ఉన్నాడు. ఎవరో అనుకుని సెల్ నాకిస్తున్నాడు. లెక్కంటే మందే. తీసుకోండి. యా థ్యాంక్ యూ. దట్స్ ఓకే, బై బై. ఎక్స్క్యూజ్ మీ. యా. మీ పేరు? సీతు. మీరు ఎవరి కోసం వచ్చారు? ఆనంద్ కోసం. అతని దగ్గర నా సెల్ ఉంది. సీతు? మీలో ఆనంద్ ఎవరు? అడుగు. హలో ఎర్ర టోపీ, ఆగో. అమ్మో, వీడికి నేను నకిలీ అని తెలిసిపోయినట్టుంది. ఏయ్ నిన్నే, ఆగో. అతనేంటి అలా పరిగెడుతున్నాడు? నీ సెల్లు ఆ రెడ్ క్యాప్. నీకు అసలు సెన్స్ ఉందా? రెడ్ క్యాప్ పెట్టుకొస్తే సెల్ ఇచ్చాడువేనా? అసలు నీకు సెన్స్ లేదు, ఎక్కడ పడితే అక్కడ సెల్ పారేసుకోవడం. అసలు మీ ఇద్దరికి సెన్స్ లేదు కానీ అది పారిపోతుంది, పట్టుకోండి. నువ్వు అక్కడివి. ఇదిగో నువ్వు అటెలు. ఓకే. రా చెప్తాను. సారీ, దొంగ అనుకున్నాను. ఇదిగో నేను ఇచ్చాను ఆ ఫోన్, అది ఇచ్చేసేయ్. ఎప్పుడు ఇచ్చేసేయ్. ఇచ్చేదైతే ఎందుకు పారిపోతుంది? సెల్ తీసుకో. చెక్కు. చెయ్యిస్తామండి. కాపాడండి, కాపాడండి. ఏంటి? అమ్మో, బాక్స్ పగిలిపోయింది. రే ఏంట్రా? ఏంటి అలా వదిలేసావు? నాకు ఆ సెల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? ఆ వెదవ సెల్ కోసం ఎందుకంత ఏడుపు? నేనే కదా పోగొట్టాను, కొత్తది కొనిస్తాలే. ఏం నువ్వు కొనిచ్చేది? ఆ సెల్లో మా అమ్మ వాయిస్ రికార్డ్ అయ్యింది. సెల్ ఇవ్వగలవు కానీ చనిపోయిన మా అమ్మ గొంతు నాకు తెచ్చి ఇవ్వగలవా? ఓకే. ఇదిగోండి మీ సెల్.
హలో మీ సెల్. థ్యాంక్స్. యూ వెల్కమ్. సెల్ పోయిందన్న బాధలో ఏదేదో అనేసాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. లెట్ మీ ట్రీట్ యూ ఆల్ ఫర్ దిస్. నో థ్యాంక్స్. పదండ్రా. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ నీ సెల్ ఫోన్ పారేసుకున్నప్పుడు. బాయ్ బాయ్. మార్నింగ్ బాబు. ఏమిటో అందరికి నేనే గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సూరిబాబు ఎరా బెల్లు కొట్టి అరగంట అయింది, ఇప్పుడు రావటం కాలేజీకి? మిస్టర్ తాడిబాబు, కమ్ హియర్ ఐ సే. ఏంట్రా? అది కదరా తాడిబాబు, ఎంత మన ఇద్దరం కలిసి చదువుకుంటే మాత్రం అందరి ముందు అరే ఒరే పరువు తీసేకురా. నేనేమో కష్టపడి చదువుకుని పాస్ అయ్యి లెక్చరర్ అన్నాను, నువ్వేమో ఫెయిల్ అవుతూ ఇంకా స్టూడెంట్ గా ఉన్నావు. అరే ఒరే అనకరా. అనలే గాని మామ లండన్ నుంచి ఇంపోర్ట్ అయ్యి కొత్తగా కాలేజీలో చేరిందే ఆ అమ్మాయి. వెన్నపోస మొత్తకి మోడర్న్ డ్రెస్ చేసినట్టు స్మూత్ గా ఉందరా, ఇటు తిరిగి నుంచోండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. యా. ఫస్ట్ ఇయర్ బి క్లాస్ ఎక్కడండి? యాక్చువల్లీ అది నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. You see baby, you go straight, big metlu eking, small metlu digging, there kaki nikkar pune smiling, you asking, he telling, that's all. మీరు తెలుగువారా? అరే ఇంగ్లీష్ పాప బల పట్టేసింది. మీ ఇంగ్లీష్ చూసి తెలుగులోనే చెప్పండి. ముందుకెళ్తే పెద్ద మెట్లు ఉంటాయి, ఎక్కితే చిన్న మెట్లు ఉంటాయి, అది దిగితే ఎదురుకుండా ఫస్ట్ ఇయర్ బి, అంతే. ఎల్లమ్మా ఎల్ల. వావ్, మీకు ఈ కాలేజ్ బాగా తెలుసు అనుకుంటా. 7 సంవత్సరాలుగా సేమ్ క్లాస్ కదా. ఎరా ఇప్పుడు అది అవసరమా? థ్యాంక్ యూ. ఓ ఇంగ్లీష్ పాప ఇటు రామ్మా. నువ్వు అడిగింది నేను చెప్పేశాను, మరి నేను అడిగింది నువ్వు ఇచ్చేయాలి కదా. ఎరా? అవును మామ. ఏంటి? నువ్వు ఇంగ్లీష్ పాపవు కదా, ఇంగ్లీష్ ముద్దు. నాకు కొంచెం సిగ్గెక్కువ, అయినా పర్లేదు, నువ్వు పెట్టేయే. ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేస్తాను. ఆడు కూడా మన క్లాస్ పెట్టే. ఏయ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇదేదో ఇంగ్లీష్ లో బూతులు తిరుగుతుంది, పట్టుకోరా, పెట్టదో ఇంగ్లీష్ ముద్ద. Behave yourself. Baby, What the hell? పెట్ట ముద్దు బేబీ ప్లీజ్. అబ్బా అబ్బా, ఇంగ్లీష్ ముద్దు అడిగితే తెలుగు తను తన్నింద్ర. మనం అర్జెంట్ గా ఇంగ్లీష్ నేర్చేసుకోరా. నేను పుస్తకం చూశాను మామ. ఒక పుస్తకం చదివితే 30 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తది. అయితే అర్జెంట్ గా 3 పుస్తకాలు తెప్పించారా. 3 పుస్తకాలు ఎందుకు మావా? 10 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదరా. హాయ్ ఆనంద్. ఏంటి గుర్తుపట్టలేదా? సెల్ ఫోన్, రెడ్ క్యాప్, సీతని. క్లాస్ కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. వెళ్ళి పని చూసుకో. కాలేజ్ కి కొత్తగా వచ్చావా? అవును. అందుకా ఆనంద్ని పలకరించావు. పలకరిస్తే తప్పేంటి? అతను అమ్మాయిలతో మాట్లాడ్డులే. అదేంటి, ఏమన్నా కాంప్లెక్సా? అతని గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ అంత బిలో 10 years చిల్డ్రన్. ఓ వాళ్ళ, నేను చూశాను. ఆ పిల్లలే ఆడినా పాడినా వాళ్ళతోనే. నేను అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను ఇంట్రెస్టింగ్ పర్సన్ అని. నాతో అతను మాట్లాడేలా చేస్తాను. చూస్తారా వచ్చి? ముందు నువ్వు సక్సెస్ అవ్వు, అలాగే వచ్చి చూస్తాం. అందరూ బాతులో నడవండి. ఏయ్, ప్రాపర్ గా సర్వ్ చేయి. సర్వ్ చేయడానికి నేను ఏమన్నా సర్వర్నా? ఆడు నడవండి.
ఏమనుకుంటున్నావు నీ గురించి ఆ? ఏదో తెలిసినవాడు కదా అని పలకరిస్తే పట్టించుకోకుండా వచ్చేసావే. ఏంటి పట్టించుకునేది? నేనేమే నీ బాయ్ ఫ్రెండా? ఆహా, పట్టించుకొని వాడివైతే ఆ రోజు దొంగ వెంటపడి నా సెల్ ఫోన్ నాకెందుకు తెచ్చిచ్చావు? ఆ సెల్లో మీ అమ్మ వాయిస్ ఉందని ఏడ్చావు కదా. ఓ, అంతేగాని ఒక ఫ్రెండ్ అడిగిందని కాదా? భలే దానివే. ఒకసారి ఫోన్లో మాట్లాడావు, ఇంకోసారి సెల్ ఇస్తే థ్యాంక్స్ చెప్పావు, మూడోసారి కాలేజీలో కనపడితే హలో ఫ్రెండ్ అని నేను చెప్పాలా? సారీ, మందా టైప్ కాదు కానీ వెళ్ళి పని చూసుకో. రేయ్, మళ్ళీ అరవంట్రా, ఈసారి చాక్లెట్స్ కొనిపెడతాడు. ఏయ్, చూడ్డం కాదు, దమ్ముంటే నాతో అడిగేలు. ఆడపిల్ల చేతిలో ఓడిపోతానని భయమా? ఆడవాళ్ళ మీద గెలవడం పెద్ద గెలుపు అనిపించుకోదమ్మా. కబుర్లు చెప్పి తప్పించుకోకు. కమ్ ఫర్ ఎ షూట్ అవుట్ విత్ మీ. బాస్కెట్ లో బాల్ 3 times వేయాలి. 3 times. 3 times. ఓడిపోతే ఓకేనా? ఓకే. ఆనంద్, ఇది మిస్ అయిందనుకో, రేపు కాలేజ్ అంతా నిన్ను బాతు బాతు అంటారు. ఆనంద్, ఇదే లాస్ట్ టైం. ఇది మిస్ అయిందనుకో, చూడు రేపు టీవీలో నీ గురించి చెప్తారు. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఆనంద్ గారికి బాతు అని ముద్దు పేరు పెట్టారు. ఆనంద్ జాగ్రత్త, ఓడిపోతే బాతులా నడవాలి. బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో, బాతుల్లో ఆడ మగ రెండు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, ఆడబాతు వెనకాల చాలా బాతులు వస్తాయి. సీటు బాతులా నడు. చూడండి, ఇది చాలా కష్టమైన ఈక్వేషన్. పైగా ప్రతి సంవత్సరం ఈ ఈక్వేషన్ ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. అందుకని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ బుక్స్ లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి బట్టి పట్టండి. ఓకేనా? పడతాం గాని బట్టి నీ దగ్గర అగ్గిపెట్టుందా? మిస్టర్ తాడిబాబు, నేను చెప్పేది కష్టపడి చదివే స్టూడెంట్స్ రా. 7 సంవత్సరాల నుండి సోమవారపోతులా ఇదే బెంచ్ లో ఇదే క్లాస్ లో ఉంటున్నా నీలాంటి వాడి కోసం కాదు. కష్టపడి చదివి ఈ సంవత్సరం పాస్ అవుతాం కానీ సూరిబాబు, నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పరా చూద్దాం. ఏంట్రా తాడిబాబు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి నాకే క్వశ్చన్ వేసేంత పెద్దడు అయిపోయారు నువ్వు. వేసుకోరు క్వశ్చన్. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏదో చెప్పరా. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అవడం రా. అన్నిటికంటే కష్టమైన పని అది కాదురా. మరేంటో? ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఈ అగ్గిపెట్టిలోకి ఒక ఏనుగును తోయటం. అయితే అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పరా చూద్దాం. అదేంటో నాకు తెలియదురా, నువ్వే చెప్పే. ఒరే ఫూల్, అంతకంటే కష్టమైన పని ఇదే అగ్గిపెట్టిలోకి 2 ఏనుగులను తోయటంరా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. కొట్టుకుంది చాలు చేయవచ్చు. రే పాప. సార్, పార్సిల్. పార్సిలా? నాకేనా? కాదు, ఆనంద్కి సార్. ఆనంద్కా? ఇదిగో ఆనంద్, నీకేదో పార్సిల్ వచ్చిందంట చూడు. ఇదిగో ఆనంద్, పార్సిల్ మెల్లగా ఓపెన్ చేయి. అందులో ఏమన్నా బాంబు ఉంటే మనందరం పార్సిల్ అయిపోతాం. బాతు మన ఆనందగడ్లో ఉందట్రా. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యండి. తర్వాత ఏముంది? బాతు పార్సిల్ నుంచి బయటికి రాగానే క్లాస్ లో అందరూ గొల్లుమన్నారు. ఆనంద్ షేమ్ అయిపోయాడు. అవునా సిత్తు? ఏయ్, నీకు అసలే బ్రెయిన్ తక్కువ అమ్మా. అటు పరిగెట్టావంటే కూర్చోను, అక్కడ కీమా అయిపోతావు.
దా, 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 దా. అమ్మో ఎంత వెయిట్ ఉన్నావే. వెయిట్ కాదు, హెడ్ వెయిట్ కదా. ఆనంద్ ఈ బాత్ మీద జీతునా ఆ, పేరు కూడా రాసింది కదా. అంత ఫోజ్ ఎందుకే నీకు? అదే ఆనంద్ దా. ఆ ట్యాగ్ తీసేయ్. నో, ఆనంద్ ఆ ట్యాగ్ తీయమని చెప్తున్నాను. అస్సలు దీని ఏంటమ్మా ఒళ్ళంతా వెచ్చగా ఉంది. రేయ్ రేయ్ గుడ్డురా. రేయ్ సీతు గుడ్డు పెట్టింది. రేయ్ గుడ్డు గుడ్డు. అంటే ఇది పొదిగితే బుల్లి సీత పెట్టుకొస్తుందా ఆ, సీతువే కదా పెట్టింది. తొందరగా పొదుగమ్మా, మాకు బుల్లి సీతుని చూడాలనుంది. ఏయ్ సీతక్క ఏంటి? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఆనంద్ కి వాళ్ళ నానంటే భయం. ఆయనకి ఫోన్ చేస్తానని చెప్పు, వెంటనే ట్యాగ్ తీస్తాడు. వాళ్ళ నాన్నంటే అంత భయమా? అంత కాదు, ఇంత భయం. హలో ఆనంద్, లెటర్ ఫర్ యూ. చదువు. గౌరవనీయులైన రాఘవయ్య గారికి మీ కాబోయే కొడలు సీతూ రాయనది. ఆనంద్ నేను గత 5 నెలలుగా పిచ్చగా ప్రేమించుకుంటున్నాం. అతనికి నా మీద ఎంత ప్రేమంటే తన దగ్గరున్న బాతు కూడా నా పేరు పెట్టుకున్నాడు. మా ప్రేమ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి భయపడుతున్నాడు. మీరు పెద్ద మనసు చేసుకుని మా పెళ్లి చేస్తే మాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాం. ఇట్లు సీతు. ఇది జిరాక్స్ కాపీ. ఒరిజినల్ కాపీ ఆల్రెడీ మీ నాన్నగారికి పోస్ట్ చేసేసాను. ఇట్స్ ఆల్రెడీ 11:30. పోస్ట్ వచ్చే టైం ఏందనుకుంటా. గో గో ట్రై యువర్ లక్. yes త్వరగా వెళ్ళు, మీ డాడీ చూస్తేనే పని అవుట్. ఇప్పుడు సిమెంట్ తక్కువ. ఎవడే నువ్వు? అర్థం పోయిలుంటే తగలేదు కదా. పద. ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏం లేదమ్మా, లెటర్స్ ఏమైనా వచ్చాయా? అదిగో ఆ టేబుల్ మీద పెట్టాను. మోసం చేసింది స్టూపిడ్. హలో, నీకు నేను స్టూపిడ్లా కనిపిస్తున్నానా? నేను పోస్ట్ చేసింది మీ ఇంటికి కాదు, మీ నాన్నగారి ఆఫీస్ కి. ఆనంద్ ఆ సైకిల్ బ్రేక్ లేవు. బ్రేకులా? నా తలకాయ బ్రేక్ అయ్యేటట్టుంది. మళ్ళీ వచ్చేస్తాడు. పట్టుకోండి బాబు. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా బాబు.